కింద కోర్టు పై కోర్టుల మధ్యన తేడా. రాహుల్ గాంధీకి సంబంధించి పాస్పోర్ట్ వాదంలో అలహాబాద్ హైకోర్టు తీర్పిస్తే దాన్ని పైకోర్టు స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి ఇక్కడ ఏం జరుగుద్దో చూడాలి. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మీద వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలకు విచారించాలని సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లను అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం ఆదేశించి దీని మీద జూలై 20వ తేదీలాగా నివేదికలు సమర్పించాలని సూచింది. కర్ణాటక చెందిన బీజేపీ కార్యకర్త ఎస్ విఘ్నేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ మీద జస్టిస్ రాజేష్ సింగ్ చౌహాన్, జస్టిస్ జఫీర్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల 12 రహస్య విచారణ జరిపింది. గురువారం హైకోర్టు వెబ్సైట్లో విచారణ వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఒకవేళ పిటిషనర్ ఫిర్యాదు అంది ఉంటే ఆరోపణలు చట్ట ప్రకారం పరిశీలించాల్సిందే, చట్టం అనుమతించే చర్యను సిబిఐ ఈడీ చేపట్టొచ్చని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ మీద తమ స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖను, రెవెన్యూ, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖలను, తీవ్ర మోసాల విచారణ కార్యాలయ డైరెక్టర్ను కోర్టు ఆదేశించింది. పిటిషనర్ చేసిన ఫిర్యాదు తమకు అందిందని, దాని మీద తమ స్పందనని కోర్టుకు తెలియజేస్తామని సిబిఐ ఈడీలు పేర్కొన్నాయి. జగన్ విషయంలో అయితే ఎవరో లేఖ రాస్తేనే సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ చేయించి జైల్లో పెట్టారు. ఇప్పుడు అది రాసింది కూడా కాంగ్రెస్ కార్యకర్తే, మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఆ రోజున. ఇక్కడ మాత్రం రేపు పొద్దున ఏం చెప్తారు, అట్లాగా బీజేపీ కార్యకర్త పెట్టిన కంప్లైంట్ ఆధారంగా అట్లా చేయొచ్చా రాహుల్ గాంధీ మీద అని రేపు పొద్దున పైకోర్టుకి వెళ్తారు, ఆగిపోతుంది. జగన్ విషయంలో ఒక రకం ఉంటుంది, రాహుల్ విషయంలో మరో రకం ఉంటుంది, ఈవెన్ మీడియా ధోరణి కూడా.